లోపలికి వచ్చిన తర్వాత ఇవి అన్నీ చెల్లవు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి చందు గారు. ఎన్ని కోట్ల డబ్బులున్నా కోర్టు బయటనే నడుస్తుంది. కోర్టు లోపలికి వచ్చిన తర్వాత చట్టాల ప్రకారమే జడ్జిమెంట్లు ఇస్తారు. ఆ చట్టానికి ఆ జడ్జిమెంట్ సెట్ అవుతేనే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారండి, లేకపోతే చెయ్యరు. గుర్తుపెట్టుకోండి. డబ్బున్న వాడిది రాజ్యం అంటే బయట రాజ్యం ఉండొచ్చు, కానీ కోర్టులోకి వచ్చిన తర్వాత కోర్టుకు విలువ ప్రకారమే, కోర్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ కాదు, కానీ కోర్టుకు ఎథిక్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటి ప్రకారమే పనిచేస్తుంది అది. ప్రసాద్ గారు థ్యాంక్స్, మీకు నా మాటలు రెస్పెక్ట్ ఇచ్చి టాబ్లెట్ వేసుకున్నందుకు. ఎందుకు అంటే నాకు మార్నింగ్ నుండి తలనొప్పి వస్తుంది, అందుకే చెప్పాను మీకు. థ్యాంక్ యూ పద్మావతి. సినీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు మాదిరిగా మీరు కూడా నుదుట మీద గుడ్డ కట్టుకున్నారేంటండి? ఎస్, ఐ లైక్ కోడి రామకృష్ణ గారు. హీ ఈజ్ వెరీ హానెస్ట్ పర్సన్. నాకు వన్ ఆఫ్ బెస్ట్ డైరెక్టర్లో కోడి రామకృష్ణ గారు. గుర్తుపట్టింది నిజంగా. పెద్దాపురం పల్లవి గారు, నిజమేది. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్, ఐక్యూ ఓకే. గుడ్ నైట్ మహాలక్ష్మి, గుడ్ నైటా? ఎంత నైట్ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారండి సార్ డైరీ? పర్లేదండి, మీ ప్రేమ అభిమానం ఆప్యాయత నన్ను ఇక్కడ కూర్చోబెడుతుంది, అంతేం లేదు. అన్న మెయిల్ చెప్పండి. మెయిలా viprasad813@gmail.com. వి ప్రసాద్, నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి. జడ్జి కూడా కరప్టెడ్ ఉన్నారు, చాలా తక్కువ. ఓకే అక్క, ఓకే అక్క, ఖచ్చితంగా లైవ్ ఏం చేశాక డౌన్ కొట్టే ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నేను తీసుకుంటా. ఎంత లేదు సార్, నాకు రీసెంట్గా అన్యాయం జరిగింది సార్. ఎందుకు అన్యాయం జరుగుతుందండి? ఏముండదు, మీరు 80 సెకండ్స్ కిడ్స్ కదా సార్. ఎస్ ఎస్, హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. ధన గారు హాయ్ అండి. 4 days నుంచి చూస్తున్నా, నైట్ టైం సేమ్ టీ షర్ట్స్. వకీల్ సాబ్, టీ షర్ట్ కాదు, ఇది షర్ట్. టీ షర్ట్ అక్కడ ఉంది ఇంకోటి. నాకు కలర్స్ 3 or 4 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్, 4 కలర్స్. ఈ 4 కలర్స్లలోనే ఆల్మోస్ట్ అన్ని షర్ట్స్ ఉంటాయి. చెక్స్ అని, ప్లెయిన్ అని, అవని ఇవని ఉంటాయి. ఇంకా వైట్ అంటావా? నేను కోర్టుకు పోయిన ప్రతిసారి వైట్ బ్లాక్ కంపల్సరీ, కాబట్టి అవి ఏం చెప్పలేదు, అంతే. హౌ ఆర్ యూ సార్? ధన హాయ్, గుడ్ గుడ్ గుడ్. హాయ్, తిన్నా. లలిత హాయ్. పోల్ రాలేదు నాకు ఇప్పుడు మళ్ళా. హంసవేణి హాయ్ హాయ్. బ్లూ ఇన్స్టా. హలో అన్నయ్య, తిన్నాను సిస్టర్. ఓకే సార్, గుడ్ నైట్ అంటున్నారు. గుడ్ నైట్ అండి. టైం ఎంత అయిందో ఏమో, మళ్ళా 11 కూడా కాలేదు కండి. ఏంటి టైం తప్ప? అంటే నేను వచ్చింది 9. ఓకే, 2 hours అవుతుంది కదా. ఓకే, 2 hours అవుతుంది. 9కి స్టార్ట్ చేస్తే 11, 2 hours. 2 hours ఎనఫ్. అయితే కోర్టులో న్యాయం నడుస్తుందా సార్? ఖచ్చితంగా నడుస్తుంది. న్యాయం నడచలేదు అని నువ్వు ఎట్లా అనుకుంటావు తెలుసా? నువ్వు ఓడిపోయిన తర్వాత న్యాయం నడచలేదని అనుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయట నువ్వు నేను కొట్లాడుకున్నామనుకో, తప్పొప్పులు అనేది మనకే తెలుస్తాయి. కానీ ఒక కొట్లాటకి కోర్టులో ఉండే సెక్షన్లు సెట్ అవ్వాలి. సెట్ అయినప్పుడే కోర్టు పరిధిలోకి వస్తుంది. అర్థమవుతుందా? కోర్టు పరిధిలోకి రానివి మనం చూపించి నాకు న్యాయం జరగలేదంటే అది నేను ఒప్పుకోను. అర్థమవుతుందా మీకు? చట్టాలు అనేటివి ఉన్నాయి. నేను ఒకటి చెప్తా థియరీ. అటెంప్ట్ టు మర్డర్ ఆర్ మర్డర్ అని ఉంటుంది. ఒక మర్డర్ జరగాలంటే చెప్తా వినండి.